ఇప్పుడు చెప్పిన కదండి, ఇది వచ్చేసి చిత్రబలం, తెల్ల చిత్రబలం. తెల్ల చిత్రబలం ఇగో ఏర్లు ఉన్నాయి చూడండి. ఈ ఏర్లు ఏం చేయాలంటే ఇక ఇట్లా ముక్కల కింద కడిగానండి. ఇవి అవే, ఇవి శుద్ధి చేసిన ఏర్లు. ఇట్లా చేసినాక తర్వాత ఏం చేయాలంటే ఎండపోయాలి మంచిగా. ఎండపోసి దీన్ని శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఏ విధంగా అయితే అంటే కొబ్బరి బొండాలు చూడండి, కొబ్బరి బొండాలు ఉంటాయండి. ఆ కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఒక 4-5 తీసుకొచ్చి మంచిగా ఒక గిన్నెలో పోయాలి. ఇది ఇట్లాంటి గిన్నెలో పోసుకోవాలి. పోసుకొని ఏం చేయాలంటే ఇవి అందులో నానేయాలి. 24 గంటలు నానేసి మళ్ళీ ఎండబెడితే శుద్ధి అవుతాయి. ఏది చిత్రవన ఏర్లు. లేదు అంటే ఇలా కొరికే గుణం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఏరు ఉన్నది చూడండి, ఈ ఏరు తీసుకొని మనకు శరీరానికి అంటుకుంటే ఏమవుతుంది అంటే ఆడ పొక్క వస్తుంది. అంటే ఆడ తోలును లేపుతుంది అన్నట్టు. చిన్నపిల్లగాళ్ళకు సందులు అయితే కడతారు. ఇది చిన్నపిల్లగాళ్ళకు సందులు కానీ కాలు మీద కాలు వేసుకున్న వాళ్ళకి కానీ ఇది ఒక కవర్లో పెట్టి, అంటే ఇట్లాంటి కవర్లో పెట్టి కడతారు చూడండి. ఇట్లాంటి కవర్లో పెట్టి కడతారు. వాళ్ళ శరీరానికి అంటకుంటూ ఉంటే మంచిగా వాళ్ళకి పని చేస్తుంది అన్నట్టు. ఇది సందులు అంటే కాలు మీద కాలు వేసుకుంటారు. మళ్ళీ అయితే వాళ్ళు ఎండుకపోయినా కూడా ఇది కడతారండి. ఈ చిత్రబల ఏరు కడతారు. వాళ్ళకు ఏ విధమైన చెడు ఉన్నా కూడా ఈ చిత్రబల ఏరు మంచి రోజు తీసి కట్టుకుంటే పోతుంది. కాబట్టి ఆ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక మనం వాడే పద్ధతి చెప్తా చూడండి. ఈ చిత్రబలం ఏర్ల పౌడరు ఇది అదేనండి. ఈ చిత్రబలం ఏర్ల పౌడర్ చూడండి, ఈ డబ్బలది ఇక ఇందులో పోసినాం. ఇది 2.5 గ్రాములు కానీ 3 గ్రాములు కానీ ఇందులో కూడా మిరియాలు అనేటివి కలుపుతాయి. ఇది మేకపాలలో మాత్రమే వాడుకోవాలి. మేకపాలలో బాగా శ్రేష్టం. మేకపాలు దొరకని వాళ్ళు మాత్రం ఆవు పాలు వాడాలి. ఆవు పాలు కూడా నాటు ఆవు పాలు అయితే మంచిది. ఇంకా ఈ జర్జీ ఆవు పాలు ఇక ఎట్టి పరిస్థితుల్లో దొరకని వాళ్ళు జర్జీ ఆవు పాలు అయినా ఉపయోగించుకోండి. కానీ గేదె పాలు మాత్రం అవసరం లేదు. ఇది కూడా 3 పూటలు వాడాలి. 3 పూటలు వాడి ఏం చేస్తారు కదా అంటే 3 పూటలు వాడతారు కదా, అవే తైలం ఏదైనా ఒకటి, ఈ కానుగ నూనె కానీ లేదా వేప నూనె కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి వాడండి, సరిపోతుంది. ఈ విధంగా ఈ చిత్రబలం ఏర్ల పౌడర్ అనేది పనిచేస్తుందండి. చూడండి, చర్మ వ్యాధిలో 4వ రకం పద్ధతి. ఇంతకుముందు వీకచ్చంగా అండి, ఇది రేచిక మూలిక. దీన్ని నేల గురుగుడు అని నేల గురుముడు అని అంటారు. ఈ విధమైన మూలికలు ఏం చేయాలంటే మెత్తగా నూరాలి ఫస్ట్. ఇది గంధకం, అమరశీలక గంధకం అంటారు. ఇక గంధకం ఈ విధంగా ఉంటుందండి. మీకు ప్రతి షాప్లో దొరుకుతుంది గంధకం. ఇది పాదరసం. పాదరసం అంటే మనం బీపీ చూసే థర్మకోల్ మీటర్లు ఉంటాయి చూడండి, బీపీ చూసే మిషన్లు ఉంటుంది. మనం బీపీ అయితే ఎప్పుడైతే ఇట్లా ప్రెస్ చేస్తామో అది పైకి లేస్తా అన్నట్టు. ఇది పాదరసం. దీన్ని కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది చేతిలో దొరకది, చూసారా అండి. ఇది పాదరసం ఉరుకుతా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ అసలే మింగదు. మీకు దీంతో ఏ విధమైన మందు తయారవుతుంది అంటే ఇగో రసం గంధకం ఇవి రెండింటిని మెత్తగా నూరాలి. మెత్తగా నూరి ఇగో ఇది ఈ 3 మిక్స్ చేయాలి. 3 మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేయాలి. పేస్ట్ మాదిరిగా చేసి తర్వాత ఏం చేస్తారంటే ఇందులో కొబ్బరి నూనె కలపాలి. కొబ్బరి నూనె కలిపి ఇక చర్మవ్యాధి ఎక్కడున్నదో అక్కడ పూసుకోవాలి. అంటే ఇక ఇది అదేనండి, దాంతో తయారు చేసిన బాపు అయితే ఇది. ఈ కొబ్బరి నూనెలు కలిపిన చూడండి. ఇక ఈ 3తో తయారైన బాపు తైలమే ఇది అండి. చూసారా అండి. ఇది రసము, గంధకం, నేలగురుగుడు, నేలగొరుముడి, రేచిక. ఈ మూడిటితో తయారైంది ఈ కొబ్బరి నూనె ఒకటి. మొత్తం కలిసి 4. ఈ 4తో తయారైతే ఎటువంటి చర్మ వ్యాధి అనేది తక్కువ అవుతుంది. అయితే దీన్ని వాడే విధానం వారానికి 2 సార్లు పెట్టుకోవాలి, రోజు పెట్టుకోవద్దు. ఇది రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కానీ చర్మ వ్యాధిలో కింగ్ ఇది. రాసినామంటే ఎటువంటి చర్మ వ్యాధి అయినా కానీ మాడిపోవాల్సిందే. కాబట్టి ఈ 4 మంచి గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి కొబ్బరి నూనె, రెండోది వచ్చేసి రేచిక, నేలగురుగుడు, నేలగురుముడి, మూడోది వచ్చేసి పాదరసం, 4వది వచ్చేసి గంధకం. చూశారు కానీ ఈ గంధకం ఎట్టి పరిస్థితుల్లో నోట్లో పోకుండా చూసుకోవాలి. ఈ మందు కూడా నోట్లో పోకుండా చూసుకోవాలి. పెదవుల కాడ కండ్ల కాడ తప్పించి అంతటి పెట్టుకోవచ్చు దీన్ని. కాబట్టి ఇప్పుడు ఈ 4వ మందు కూడా అయిపోయింది అండి. ఈ 5వ దానికి పోదాం, చర్మ వ్యాధి మందుకు. చూడండి, మీరు ఈ చర్మ వ్యాధులకు పైపూత మందులు వాడినప్పుడు ఇగో ఈ మందు కూడా వాడుకోవచ్చునండి. ఇది చూడండి, ఇది పటిక. ఈ పటికను ఏం చేయాలంటే 3 సార్లు పొంగియాలి. పొంగిచ్చి
గోళీలు చేసుకోవాలి. ఇగో ఈ విధమైన గోళీలు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినా కదండి, ఇది పైపూత వాడవచ్చునని రేచుక. ఇది ఇట్లాంటి పైపూతకు మనం వేసుకున్నప్పుడు ఇట్లాంటి ఒక నెల రోజులు లోపలికి వేసుకోవాలి. ఇది పటికతోటి తయారైన బాపతి గోళీలు 3 సార్లు పొంగించాలి. 3 సార్లు పటికను పొంగించిన బాపతి ఆ పౌడర్ను ఇట్లాంటి గోళీలలోకి నింపుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాడాలి. వాడినట్టు ఏదంటే కంపల్సరీ మీకు చర్మవ్యాధి ఎటువంటిది ఉన్నా ఎగిరిపోతుందండి. కాబట్టి ఈ పటిక అనేది ఆ విధంగా పనిచేస్తుంది. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5వ రకం మందు చెప్తా చూడండి. నేలవేము చూపించుకున్నాం కానీ మనం మొక్క నేలవేము ఇది అదేనండి. ఈ నేలవేము ముక్క చూడండి, మంచిగా చూడండి. ఇక నేలవేము సీడ్స్ వచ్చి ఈ విధంగా ఉంటాయండి. సీడ్స్ చూడండి. నేలవేమి సీడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. మీరు గిన్నె ఎవరి దగ్గర చిన్న తెప్పించుకొని గిన్నె వేసుకున్నట్టు ఏదంటే మీ పొలం కాడ వేసుకున్నట్టు ఏదంటే ఎన్నో మొలకలు వస్తాయి. మీకు నేలవేమితోటే పని ఉండదు. ఎంతోమందికి మీరే దానం చేయవచ్చు. అయితే ఇది చర్మవ్యాధులకు ఏ విధంగా పనిచేస్తానంటే ఇందులో 2 రకాల పద్ధతులు ఉన్నాయండి నేలవేముల. ఒకటి వచ్చేసి ఇందులో బెల్లం కలపాలి, మిరియాలు కలపాలి, దీని ఆకు కలిపి మెత్తగా నూరి ఈ విధమైన గోళీలు కట్టనండి. ఇది చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది. పొద్దున 2 వేసుకోవచ్చు, సాయంత్రం 2 వేసుకోవచ్చు చర్మవ్యాధి బాగా ఉన్నోళ్ళు. లేదు అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవచ్చు. ఈ విధంగా ఇదొకటి. ఇది నేలవేమితోటి 2వ రకం చూడండి. ఇది నేలవేము కదండి. ఇది చూడండి చేదు బాదం అంటారు దీన్ని. చేదు బాదం మేము గతంలో అడవికి పోయినప్పుడు అక్కడ చేదు బాదం చెట్టు కనబడితే మేము తీసుకొచ్చామండి. ఇది చేదు బాదం. చేదు బాదం అంటే మీకు ఎక్కడైనా దొరకవచ్చు, పచారీ షాపులలో కానీ లేకపోతే మూలికలు అమ్మే షాపులలో కానీ దొరకవచ్చు. చేదు బాదం పౌడర్ కొట్టాలి, ఇది పౌడర్ కొట్టాలి. ఇవి 2 పౌడర్ కొట్టి ఏం చేయాలంటే చూడండి, ఇవి 2 ఇగో చేదు బాదం 1, నేలవేము 2 మెత్తగా పౌడర్ కొట్టి ఇందులోకి బెల్లం కావాలి. బెల్లం కలిపి అంటే 3 సమభాగాలు తీసుకోనండి. ఒకటి చేదు బాదం, 2వది వచ్చేసి నేలవేము, 3వది వచ్చేసి బెల్లం. ఈ విధంగా మెత్తగా 3 అంటే ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి ఈ విధమైన గోళీలు కట్టానండి. చర్మవ్యాధి ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితేనో 2 వేసుకోవాలి, పొద్దుగాల 2 సాయంత్రం 2. చిన్నపిల్లలు అయితేనో పొద్దున 1 సాయంత్రం 1 వేసుకోవాలి. ఈ 3 కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుందండి. మంచిగా గుర్తుపట్టుకోండి. చేదు బాదం మీకు ఎక్కడైనా తెప్పించుకోండి, లేకపోతే ఏదైనా దుకాణంలో కూడా దొరకవచ్చు. మంచిగా పౌడర్ చేయాలి. ఏది మీకు షుగర్ ఇది చర్మవ్యాధి ఎక్కువ ఉన్న వాళ్ళు అయితేనో 2 నెలలు వాడాలి, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు అయితేనో 1 నెల వాడితే సరిపోతుంది. చర్మవ్యాధికి ఇంకో రకమైన మందు ఇది వచ్చేసి ఆముదం అండి. ఆముదమే. ఇది వచ్చేసి తెలకపిండి పౌడర్. ఇవి 2 మిక్సింగ్ చేయాలి. ఇవి 2 మిక్సింగ్ చేసి ఆ చర్మవ్యాధి ఎక్కడున్నా కానీ పైపూతగానే పూసుకోవాలి. పైపూత పూసుకొని ఏం చేస్తారంటే ఈ గోళీలు వాడుకోవాలండి. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ గోళీలు వాడుకోవాలి. ఇది పటిక బాపతి గోళీలు, పొంగిచ్చిన పటిక గోళీలు వాడుకోవాలి. ఈ విధంగా వాడుకుంటూ పోతుంటే అన్ని రకాల చర్మవ్యాధులు అంటే దేనికి అదే వాడాలి. ఇంతవరకు చెప్పింది దేనికి అదే వాడుకోవాలండి. అయితే ఇప్పుడు ఇవి చర్మవ్యాధులు ఉన్నోళ్ళు ఏం చేస్తారు కదంటే అగ్వ దొరుకుతానే అని వాళ్ళు టమాటాలు కానీ గోంగూరలు కానీ బాగా చింతపులుసు కానీ ఈ రకమైనవి బాగా ఉపయోగించే వరకు ఏమవుతుందంటే చర్మవ్యాధులు అండి బాగా తయారవుతాయండి. చింతపులుసు ఈ రోజులు అలా అనేది పడతలేదండి. బాగా తిన్నట్టు అయిందంటే సాంబార్ ఇట్లా అవి తిన్నట్టయితే ఉట్టిగానే కడుపు నొప్పి వస్తుంది, అంత పులిచరం లేక గోకుడు అనేది పుడుతుంది. కాబట్టి ఈ చర్మవ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు పులుపు వస్తువులు అన్ని కంప్లీట్గా బంద్ చేయాలి. ఈ మందులు వాడినా కానీ ఒకవేళ వాడకున్నా కానీ పులుపు ఉంటే ఎంతో మంచిదండి చర్మవ్యాధులకు. పులుపు అంటే ఒకటి మామిడికాయ పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, చింతపులుసు కానీ, టమాటా కానీ, గోంగూర కానీ వీటి జోలికి పోవద్దు. మళ్ళీ చికెన్ నాన్ వెజ్ జోలికి అసలే పోవద్దు. ఒకవేళ మటన్ తినదలుచుకుంటే మేకపోతు మాంసం అది కూడా 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తినండి. ఈ నాన్ వెజ్ మొత్తం బంద్ చేయండి. ఈ విధంగా బంద్ చేసినట్టయితే మీకు చర్మవ్యాధి అనేది 3 నెలల నుంచి 4 నెలల లోపల కంప్లీట్గా పోతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చర్మవ్యాధి బాధపడ్డా కూడా పోతుంది. ఎందుకంటే నా అనుభవంలో చెప్పినా కదండి, ఆమెకు తక్కువైనాక తర్వాత నా దగ్గరికి 6 నెలలకు వచ్చి నాకు 4 జతల బట్టలు పెట్టారు. ఆ సంవత్సరం మొత్తం ఆమె ఇచ్చిన బట్టలు వేసుకున్నాను నేను. ఎవరైనా చర్మవ్యాధి ఉన్న వాళ్ళు ఫస్ట్ మోషన్కు
టాబ్లెట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే కడుపు శుద్ధి చేసుకోవాలి. పొట్ట శుద్ధి చేసుకుంటేనే ఈ మందులు అనేవి మంచిగా పనిచేస్తాయి. ఈ జీడి చెక్క అయితే గత 30 సంవత్సరాల నుంచి మేము ఉపయోగిస్తున్నామండి. దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళకు ఇది చూడండి, రస్సి కారిన పుండ్లు కూడా కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రస్సి కారుతా అంటే గోకి 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 నీరు అనేది మన వాటర్ లాగా వస్తుందండి. వాటర్ లాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఈ జీడి చెక్కతోటి తక్కువైనాయి, చాలా మందికి తక్కువైనాయి. ఎంతోమంది ఈ జీడి చెక్కతోటి మేలు పొందారు. అట్నే ఈ చిత్రబలం ఏర్లతోటి ఒకరైతే బట్టలే తొడుక్కోపోయేది, ఒక ఆడమ అయితే బట్టలే తొడుక్కోలే అసలు. ఈ గీకుటానికి బట్టలే తొడుక్కోపోతే ఇదే పోషణ, ఇది పోతేనే ఆమెకు మళ్ళా నెల రోజుల వరకు బట్టలు వేసుకునేది. అంటే ఎక్కడ బట్టలు వేసుకున్నా కూడా ఆ బట్టల కంటి ఇంకో దిక్కు పెరిగేది అన్నట్టు. పెరిగి గోక్కొని 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 లాస్ట్కి వచ్చి ఆ బట్టలే ఇప్పి పారేసింది. కథం ఇప్పి పారేసి ఇంట్లో ఉండేది, ఆమె బయటికి రాకపోయేది ఆ గోక్కుంటానికి. ఆమెకు ఇంకా ఎవరైనా గోకటోళ్ళు ఉంటే బాగుండు అనిపించేది. అంతగానో గోకిన ఆమెను మేము ఇగో ఈ వీటితోటి ఈ చిత్రమల ఏర్ల పౌడర్ తోటి తక్కువ చేసినాం. అద్భుతంగా తక్కువ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఉంటే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి.